మీ పిల్లలు సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు సిబిఎస్ఈలో చాలా పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు పిల్లలు 2 భాషలు మాత్రమే నేర్చుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మూడో భాషను కూడా చేర్చారు. సో ఈ మూడో భాషను కూడా చేర్చడం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందా? లేక వాళ్ళ ఫ్యూచర్‌కి ప్లస్ అవుతుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న, ఇదే సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో మొదలైంది. ఈ కొత్త రూల్ వల్ల పిల్లలు నేర్చుకోగలుగుతారా? లేకపోతే వాళ్ళ మైండ్ పై ఇంకాస్త ప్రెషర్ పెరుగుతుందా? లేక ఫ్యూచర్‌కు ప్లస్ అవుతుందా? ఈ కొత్త రూల్ ఏం చెప్తోంది? ఏ క్లాస్ నుంచి ఈ కొత్త రూల్ మొదలవుతుంది? ఏ భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది? లేకపోతే ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా? ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా? ఎలా ఉండబోతుంది ఈ రూల్? సో ఈ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. సో ఈ రూల్ వల్ల లాభం ఏంటి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవచ్చు, జాబ్స్ ఎక్కువ వస్తాయి, అదేవిధంగా విదేశాల్లో కూడా జాబ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 3 లాంగ్వేజెస్లో మూడో లాంగ్వేజ్ కనీసం ఒక ఫారెన్ లాంగ్వేజ్ అయింది అనుకోండి, అది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. ప్రస్తుతం సిబిఎస్ఈ స్కూళ్లలో ఒక ముఖ్యమైన మార్పు అమల్లోకి రాబోతోంది. అదే థర్డ్ లాంగ్వేజ్ ఫార్ములా. ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు 2 భాషలతోనే చదువు కొనసాగించేవారు. కానీ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆధారంగా 3 భాషలు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. సో ఈ కొత్త విధానం ప్రకారం విద్యార్థులు 3 భాషలు చదవాలి. వాటిని R1, R2, R3 అని పిలుస్తారు. R1 అంటే సాధారణంగా మాతృభాష లేదా రాష్ట్ర భాష. అంటే మనకు దగ్గర తెలుగు అవ్వచ్చు, తమిళం అవ్వచ్చు, కన్నడం అవ్వచ్చు. R2 అంటే హిందీ లేదా ఇంగ్లీష్. ఇక R3 అంటే మూడో భాష. ఇది మరో భారతీయ భాష అవ్వచ్చు లేదా ఫారెన్ లాంగ్వేజ్ కూడా కావచ్చు. ఈ మార్పులు ముఖ్యంగా 6వ తరగతి నుంచి అమలవుతాయి. అంటే 6వ తరగతి క్లాసులో చేరిన పిల్లల నుంచి ఈ థర్డ్ లాంగ్వేజ్ సిస్టమ్ కంపల్సరీ అవుతుంది. 8వ తరగతి వరకు ఇది కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో 10వ తరగతి వరకు కూడా ఈ భాషలను కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కొత్త రూల్స్ ప్రకారం 3 భాషల్లోనూ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కు ఇదే పెద్ద డౌట్. ఇది పిల్లలపై ఒత్తిడి పెంచుతుందా? లేక మొదట్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు, ఎందుకంటే ఒక కొత్త సబ్జెక్ట్ ఇది అదనంగా వస్తుంది. కానీ చిన్నప్పటి నుంచే నేర్చుకోవడం వల్ల పిల్లలు త్వరగా అలవాటు పడతారు. అంతేకాదు 3 భాషలు నేర్చుకోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలు మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవడం. భవిష్యత్తులో జాబ్స్, హైయర్ స్టడీస్, అంతర్జాతీయ అవకాశాల్లో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఫారెన్ లాంగ్వేజ్ ఎంచుకుంటే ఇది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలి. మూడోది మాత్రం ఫారెన్ లాంగ్వేజ్ కూడా కావచ్చు. కాబట్టి స్కూల్స్, పేరెంట్స్ కలిసి పిల్లలకు సరైన లాంగ్వేజ్ కాంబినేషన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. మొత్తానికి సిబిఎస్ఈలో వస్తున్న ఈ కొత్త మార్పులు మొదట్లో కాస్త కఠినంగా అనిపించిన దీర్ఘకాలంలో మాత్రం పిల్లలకు చాలా ఉపయోగపడేలా ఉంటాయి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.